తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాజధానితో మూడు ముక్కలాట ఆడిన వైసీపీ నేతలపై అమరావతి రైతులు తిరగబడ్డారు. రాజధాని పరిరక్షణ ముసుగులో అడుగుపెట్టిన వైసీపీ నేతలకు నిరసన సెగ చూపించారు. మావిగని పాట పాడుతూ మళ్లీ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరుపక్షాలు రాళ్లు కోడిగుడ్లతో దాడులు చేసుకోగా ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. అధికారంలో ఉన్నన్నాళ్లు అమరావతిని ఆడిపోసుకొని అధికారం పోయాక ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వైసీపీ నేతలకు ప్రజలు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో పెనుమాకకు చెందిన కొంతమందిని కలిసేందుకు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ సహా కొందరు వైసీపీ నేతలు బయలుదేరారు. విషయం తెలుసుకున్న రైతులు, మహిళలు అమరావతి వ్యతిరేకులకు ఇక్కడేం పనంటూ భగ్గుమన్నారు. ఉండవల్లి సెంటర్లో వైసీపీ నేతల కార్లను అడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ ప్లెకార్డులు ప్రదర్శించారు. రాజధానిలో తిరిగే అర్హత లేని వైసీపీ పార్టీ గో బ్యాక్, గో బ్యాక్. నేను మావిగాని పెడతాను, మీ భూములు మీకు అప్పచెబుతాను, రాజధాని తీసేస్తానన్నావు. మరి రాజధాని తీసే ఉద్దేశం ఉంటే మీరు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు రాజధానిలో ఏం పరిశీలిస్తారు మీరు వచ్చి? అంటే ఇంకా సర్వనాశనం చేయడానికి వస్తున్నారు రాజధానిలోకి. మీరు మాకు సమాధానం చెప్పి వెళ్ళాలి. రాంబాబు పేరు నాని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా? మీ ఆస్తులు ఇంకోసాట మమ్మల్ని నాశనం చేయడానికి మీరు వస్తున్నారా? ఈ యొక్క రాజధానిని అడ్డుకోవడానికి కొత్త డ్రామా ఆడుతూ అంతకుముందు బురద అన్నాడు, కుంగిపోయితే అన్నాడు, భూకంపం వచ్చిందన్నాడు, ఇవన్నీ శ్మశానం అని చెప్పాడు. అలాంటి వాళ్ళకి ఈ రాజధానిలో పర్యటించే అర్హత లేదని చెప్పేసి ముక్కు నేల కాసి వైసీపీ వాళ్ళు మేము అమరావతికి జై అంటేనే అడుగు పెట్టనిస్తాం. రైతుల నిరసనను వైసీపీ నేతలు తొలుత లెక్క చేయలేదు. కొందరు వైసీపీ కార్యకర్తలు మొండిగా ముందుకెళ్తూ కవ్వించే ప్రయత్నం చేశారు. వారిని మహిళలు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర తోపులాటలు జరిగాయి. కొంతమంది రాళ్లు, కోడిగుడ్లు రువ్వారు. తోటి రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి, గోండాయిజం చేయడానికి డబ్బులిచ్చి ఏటీఎం బ్యాచ్ తీసుకువచ్చి ఆడవాళ్ళ మీద కోడిగుడ్లు చేస్తున్నారు. జగన్ గారు మీరు ఎక్కడో ఉండి రాజకీయం చేయటం కాదు, జరుగుతున్న అభివృద్ధిని చూడండి. ఎక్కడో రౌడీల్ని, గోండాల్ని తీసుకొచ్చి మా రాజధాని అడ్డు ఆపుతామంటే మాత్రం ఇక్కడ ఎవరూ సహించడానికి సిద్ధంగా లేము. ఇవాళ ఆపటం కాదు, మిమ్మల్ని ఉండవల్లి గేటు దాటనివ్వం, అమరావతిలో అడుగు పెట్టనివ్వం. పోలీసులు జోక్యం చేసుకుని రైతులు వైసీపీ నేతల్ని చెరోవైపు పంపించారు. రైతులు వైసీపీ నేతల్ని కొంత దూరం తరిమారు. పోలీసులు వారికి రక్షణగా నిలిచి అక్కడి నుంచి పంపించారు. అమరావతి జైకొట్టాకే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని రైతులు తేల్చి చెప్పారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు 2 సంవత్సరాల కౌలు కోర్టు చెప్పినా కానీ ఇవ్వలా. ఒకడేమో ఎడారి అన్నాడు, ఒకడు శ్మశానం అన్నాడు, ఒకడేమో పందులు తిరుగుతున్నాయి అన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఒక కమిటీ ఒకటి వేసి ఆ కమిటీ ద్వారా రైతులను ఉత్తరించడానికి వచ్చి అమరావతిని అల్లరి సృష్టించాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగవు. ఇప్పటికైనా కానీ మీరు అమరావతి రాజధాని అన్న తర్వాతే అడుగు పెట్టండి. అడుగు పెడితే మటుకి అమరావతి రైతుల నుంచి మీకు తీవ్ర వ్యతిరేకత అవుతాయి. ఉద్రిక్తతలను అదుపు చేసే ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్ రాయి తగిలి పడిపోయారు. అతన్ని హుటాహుటిన మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.